మత్స్యకారులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడిన లైవ్ ఇప్పటివరకు చూసాం. ఇక బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారులను ఆదుకోవడంలో కూటమి సర్కార్ పూర్తిగా విఫలమైందని ఫిషింగ్ హార్బర్ వర్కింగ్ యూనియన్ నేతలు మండిపడ్డారు. సమాచారం అందిన వెంటనే ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టి ఉంటే మత్స్యకారులు ప్రాణాలతో బయటపడేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేతగానితనం వల్లే గంగపుత్రులు ప్రాణాలు కోల్పోయారని వాపోయారు. పరిహారం కూడా నామమాత్రంగా అందించి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారులకు పరిహారం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ వర్కర్స్ యూనియన్ సభ్యులు మనతో ఉన్నారు. ఇంక ఇదే అంశం మీద మరిన్ని విషయాలు అడిగి వారి మాటలను తెలుసుకుందాం. సార్, ఏ విధంగా ప్రభుత్వం విఫలమైందని అనుకుంటారు? సహాయం అందించడంలో కానీ లేదంటే వారిని కాపాడడంలో కానీ? ఈరోజు వాస్తవానికి 4వ తేదీన జరిగినటువంటి బోటు ప్రమాదంలో మరణించినటువంటి బాధితుల విషయంలో కానివ్వండి, అలాగే ప్రాణాలు దక్కించుకున్నటువంటి డ్రైవర్ కారే చిన్న విషయంలో కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా పూర్తిగా వైఫల్యం చెందిందనేది మా యూనియన్ విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ వర్కర్స్ యూనియన్ తరఫున మా భావన. ఎందుకంటే ఈరోజు 6 మంది కార్మికులు కొట్టుమిట్టాడుతూ చనిపోయినటువంటి ఆ బాధిత కుటుంబాలకు ఏదో 10 లక్షల రూపాయలు సహాయం చేసాం, మేము చేతులు దులుపుకుంటాం, ఇదే వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపినట్టు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే దాన్ని వారి విజ్ఞతకే మేము వదిలేస్తాం. ఎందుకంటే ఈరోజు 10 లక్షల రూపాయలు ఇచ్చారు. అందులో 5 లక్షల రూపాయలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 5 లక్షల రూపాయలు పెంచారు. అంతకుముందు 5 లక్షల రూపాయలు ఉండేది. దాన్ని ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అది 10 లక్షల రూపాయలు చేశారు, జీవోను కూడా పాస్ చేసి. కాబట్టి మీరేం చేశారు? ఇప్పుడు జరిగినటువంటి ప్రమాద బాధితులకి మీరేం చేస్తున్నారనేది రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో నిరూపించుకోవాలి. కానీ ఆ పద్ధతుల్లో వ్యవహరించినట్లు మాకెక్కడా కూడా కనిపించలేదు. ఆ చనిపోయినటువంటి బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఇచ్చి మీరు దులుపుకున్నారు, అది కుదరదు. వెంటనే ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి ప్రభుత్వ రంగంలో కాంట్రాక్ట్ బేసిక్ పద్ధతుల్లోనైనా సరే ఉపాధి కల్పించండి. వారి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి ఉన్నత విద్య అభ్యసించే వరకు కూడా ఉచితంగా విద్యను అందించండి. అలాగే వాళ్ళు గూడు లేనటువంటి నిరుపేదలు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం ఏవైతే ఇల్లులు ఇస్తుందో, మేము ఇస్తామన్న హామీని కూడా ఇచ్చిందో ప్రజలందరికీ, అదే పద్ధతిలో వీరికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు, లేకపోతే పట్టణ ప్రాంతాల్లో అయితే 2 సెంట్లు, అలాగా ఇల్లు నిర్మాణానికి కూడా కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇల్లు నిర్మాణం చేపడితే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించినట్టు. కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. 4వ తేదీ వాళ్ళు వేట పూర్తి చేసుకొని 4వ తేదీ 3 గంటలకి ఇంటికి కవర్ పెట్టారు. ఇంకొక గంటలో వచ్చేస్తున్నామని చెప్పి అయినప్పుడు కూడా 4 గంటల తర్వాత 10 నిమిషాల్లో వాళ్ళు ఫోన్లు కూడా అవ్వలే. ఆ వెంటనే కుటుంబ సభ్యులు వచ్చి అక్కడ యూనియన్లకి అక్కడ ఉన్న జేడీ ఆఫీస్కి కూడా వివరించడం జరిగింది. వివరించిన తర్వాత ప్రభుత్వం అనేది నిమ్మకు నీరెత్తినట్లే ఉంది. ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా తీసుకోవాలి. రాత్రి 4 గంటల తర్వాత తెలిసిన తర్వాత ప్రభుత్వాన్ని తెలిసినప్పుడు సుమారుగా 5 నుంచి 6 మధ్యలో తెలిసిన తర్వాత కనీసం చర్యలు చేపట్టుంటే 100% హెలికాప్టర్ పంపించినా, నేవీ షిప్లు పంపించినా కూడా ఖచ్చితంగా బ్రతికేవాళ్ళు. కేవలం 10 లక్షల రూపాయల చెక్కులను ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని, పూర్తి స్థాయిలో బాధితులకు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.